సువార్త లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకరు చదవండి. 3వ వచనం ఒకరు చదవండి. తిరిగి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఒకరు చదవండి. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. 3వ వచనం, యేసు ఎవరో అని చూడగోరని గాని పుట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. 3వదిగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయము మొదటి 3 వచనములు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశానుసారముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయుందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినమున. రాత్రి ఈ సర్వ సమాజంలో నివసిస్తున్నటువంటి మానవ కోటికి ఒక ప్రశ్న తారసపడుతూ ఉన్నటువంటి ప్రశ్న. యావత్ మానవాళిలో ఉన్న ప్రజలకే కాక ప్రపంచ దేశములలో ఉన్నటువంటి ప్రజలకు, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న వారికి, ఈ కాసాపురం గ్రామంలో నివసిస్తున్న వారికి కూడా ఒక ప్రశ్న తరచుగా వెంటాడుతున్న విషయం. అదేమిటి అంటే, మనకు ఎన్నో రకాల విషయాలు తెలుసు, ఎన్నో నామములు మనం కలిగిన వారం, ఎంతో నిష్ఠ గరిష్ట కలిగి జీవిస్తున్నటువంటి జీవన విధానం కలిగిన వారం, భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారము. ఇంతగా ఉన్నప్పటికీ మరలా ఈ మైకులేంటి, ఈ గోలేంటి, ఈ భజనలేంటి, లేదా ఈ పరిస్థితులేంటి, అసలు ఈ యేసు ఎవడు అనేకులకు హృదయంతరంగంలో మెదులుతున్నటువంటి ప్రశ్న. యేసు ఎవరు అనే ప్రశ్న ఈరోజు భారతీయులకు రాలేదండి. ఒకనాడు ట్యాక్సీ కలెక్టర్గా నివాసం చేస్తున్నటువంటి మొదటి శతాబ్దంలో నివసిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, నీలాంటి వాడే. వినపడుతుందా? యేసు ఎవడు అని ప్రశ్నిస్తున్న నీలాంటి వాడి కోసమే ఈ మాటలు, నీలాంటి మహిళ కోసమే ఈ మాటలు, నీలాంటి యవనస్తురాండ్ల కోసమే ఈ మాటలు. ఇంతకాలం నీ మనసులో ఉండిపోయిన ప్రశ్న, దానికి సరైన ఆన్సరు ఈరోజు నీకు నీ చెవికి ఒకవేళ రుచికరంగా ఉండకపోవచ్చు, కానీ ఈ మాటలు ఖచ్చితంగా నీ ప్రశ్నకు ఆన్సర్ ఇవే. నిజంగా నీకు ఆధ్యాత్మికమైన చింత ఉంటే, సత్యాన్వేషకుడిగా ఒకవేళ నీ జీవనాన్ని కొనసాగిస్తుంటే, ఈరోజు సత్యం ఏంటో నీకు వినపడుతుంది. ఇంకా నువ్వు ఆలస్యం చేయకు. నువ్వు నిజంగా సత్యాన్వేషకుడు అయితే
నిజంగా దేవుడు ఎవరు అనే ప్రశ్న నీకుంటే అన్వేషణ చేస్తున్నట్లయితే ఆ జీవాధిపతి, ఆ పరంజీవుడు, ఆ ముక్తిదాత, ఆ విభుడు ఎవరు అనే ప్రశ్న నీకున్నట్లయితే, లేక ఈ యేసు ఎవరు అని ప్రశ్న ఉన్నట్లయితే నీ కొరకు ఈ మాటలు. నువ్వెవరివైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, నీకెంతైనా అవసరము, ఆవశ్యకమైనటువంటి విషయాలు. కాబట్టి టికెట్ కలెక్టర్గా పనిచేస్తున్న, ట్యాక్ట్ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి తనకు ఒకరోజు ఈ ప్రశ్న వచ్చింది, యేసు ఎవరో. కాబట్టి ఈనాడు కూడా ప్రశ్న ఉంది, సత్యాన్వేషకులు ఉన్నారు. కానీ ఆ యేసు ఎవరో తెలుసుకోవడానికి వారి జీవితాలు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. నీ జీవితంలో కూడా కొన్ని ఆటంకాలు ఉన్నాయి. యేసు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నావు, ఒకటి. సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలని అన్వేషణ చేస్తున్నావు. కానీ నీ హృదయంతరంగంలో నీకు ఇష్టానుసారమైనటువంటి విధానములో నీవు ఆలోచన చేస్తున్నావు. అందుకే యేసు ఎవరో తెలియడం లేదు, సత్యం ఎవరో నువ్వు గ్రహించలేకపోతున్నావు. దాని కనుక నీ మనసులో నుంచి తొలగించుకోగలిగితే సత్యం అంటే ఏంటో నువ్వు తెలుసుకుంటావు. యేసు అంటే ఎవరో కూడా నీకు అర్థము అవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 2022 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ లోకంలో జీవించి యావత్తు మానవాళి కొరకు రక్తాన్ని ప్రోక్షించినటువంటి విభుడు, పరంజీవుడు, నువ్వు ఎలా పిలుచుకుంటావో నీ భాషలో. అసలు యేసుక్రీస్తుకి మానవాళికి సంబంధం ఏంటి? కొంతమందికి ప్రశ్న ఉంది, అసలు యేసుక్రీస్తుకి భారతదేశానికి సంబంధం ఏంటి అని. ఒకవేళ యేసుక్రీస్తుకి భారతదేశానికి సంబంధం ఏంటి అని ప్రశ్నించుకుంటే అది చాలా బుద్ధిహీనత అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆసియా ఖండానికి, భారతదేశానికి, ఆసియా ఖండానికి నాకేంటి సంబంధం అన్నట్టుకుంటుంది. నాకు ఆసియా ఖండంతో సంబంధం లేదంటే, ఆసియా ఖండంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, వాటిలో ఒకటి భారతదేశము. కాబట్టి ఆసియా ఖండములో నుండే ఈ నామము వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఆసియా ఖండంతో నాకు సంబంధం లేదు అంటే నువ్వేదో ఖండానికి చెందినవాడు అవుతావు. ఇక 7 ఖండాలలో ఒక ఖండానికి చెందినవాడు కావు అని అర్థం. కాబట్టి ప్రియమైన స్నేహితుడా, మిత్రుడా, సహోదరి, సహోదరుడా, నువ్వెవరివైనా సరే భారతీయుడవు అంటే, భారతీయ దేశంలో ఉన్నావు అంటే ఆసియా ఖండంలో ఒక భూభాగం అని నువ్వు గ్రహించాలి. మొట్టమొదట ఆసియా ఖండంతో నాకు సంబంధం లేదు, నేను భారతీయుడిని అని గీత గీసుకుంటే ఇక నీ అంత వెర్రి వెంగళప్ప మరొకరు ఉండరు. సత్యం నువ్వు ఎప్పుడు కూడా గ్రహించలేవు అలాంటి ప్రశ్న వేసుకుంటే. ఒకవేళ నాది అనంతపురం జిల్లా, అనంతపురం జిల్లాకి ఢిల్లీకి ఏంట్రా ఎదవా సంబంధం అనుకుంటే ఇక నువ్వు భారతీయుడవని నేను నమ్మలేను. ఎందుకంటే ఢిల్లీకి సంబంధం లేకుండా భారతదేశం లేదు. బ్రతికినంత కాలంలో ఢిల్లీ ఒక్కసారి కూడా మనం చూడం. వెళ్ళి చూసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వారి సంగతి పక్కన పెట్టండి. కొంతమంది జిల్లా దాటి వెళ్ళని వారు, జీవితాన్ని ముగించుకున్న వారు కూడా ఉన్నారు ఇప్పటివరకే. మండలము దాటి వెళ్ళని వారు ఎంతోమంది ఉంటారు. గ్రామాన్ని దాటి వెళ్ళని వారు కూడా ఎంతోమంది ఉంటారు. అంత మాత్రాన వారికి అనంతపురం జిల్లాకి చెందినవారు కారు, గుంటకల్లు మండలానికి చెందినవారు కారు అనుకుంటారా? అంత మాత్రాన ఢిల్లీకి చెందినవారని కామని చెప్పుకోగలమా? మన రాష్ట్రానికి రాజధాని ఎంత ప్రామాణికమో దేశ రాజధాని కూడా ప్రామాణికమే. అదే ఢిల్లీ అంటే. ఢిల్లీ అట్లెట్టుంటుంది? నేను ఎప్పుడు చూడలేదే, నేను నమ్మను ఉందంటే ఎంత బుద్ధిహీనంగా ఉంటుందో. ఆసియా ఖండానికి భారతదేశానికి సంబంధం ఏంటి, అసలు యేసుకి మాకు సంబంధం ఏంటి అంటే కూడా అంతే బుద్ధిహీనత. కాబట్టి ఒకనాడు భక్తుడు ఇలా ఆలోచిస్తున్నాడు, ఎందుకు గుడ్ ఫ్రైడే, భారతదేశంలో ఎందుకు గుడ్ ఫ్రైడేకి సెలవు దినముగా ప్రకటించాలి? గుడ్ ఫ్రైడేకి భారతదేశానికి సంబంధం లేదు కదా అలా కోణంలో చూస్తే. మరి అలాంటప్పుడు ఏ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి
అసలు గుడ్ ఫ్రైడే రోజు సెలవు మీరు ప్రకటిస్తే మేము ఎందుకు తీసుకుంటామండి? అసలు గుడ్ ఫ్రైడేకి నాకు ఏ సంబంధం లేదు, నేను వర్కింగ్ చేస్తానండి. అది ఏ కార్యాలయంలోనైనా, బ్యాంకులోనైనా, స్కూల్లోనైనా, కాలేజీలోనైనా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా అనగలవా? సెలవు మాత్రం కావాలా సుమా నీకు? మళ్ళీ గుడ్ ఫ్రైడే అంటే దాని గురించి తెలుసుకోవా? అసలు ఎందుకు అది గుడ్ ఫ్రైడే అయింది? అలా గుడ్ ఫ్రైడేగా పిలువబడడానికి గల కారణం ఏంటి? ప్రతి వారంలో ఒక ఫ్రైడే వస్తుంది కదా, మరి ఏప్రిల్ మాసంలో వచ్చేదానికే దీనికి ఎందుకు గుడ్ ఫ్రైడేకి ఇంత ప్రత్యేకత ఉంది? అంటే సంవత్సరానికి 52 ఫ్రైడేలు వస్తున్నాయి, కానీ 51 ఫ్రైడేలు అయ్యిండి 52ది మాత్రమే ఎందుకు గుడ్ ఫ్రైడే అయింది? ఆలోచించాలి సహోదరుడా, సహోదరి. కాబట్టి అందుకనే భారతదేశంలో కూడా గుడ్ ఫ్రైడే ఏమిచ్చారు? సెలవిచ్చారు. ఆ సెలవుని అనుభవిస్తున్నావు, కానీ అసలు ఎందుకు సెలవు వచ్చింది, దేనికోసం సెలవిచ్చారు, అసలు ఆ యేసు ఎవరు, ఆయన మరణించిన రోజు నాకెందుకు సెలవు, మనం ఆలోచన చేయడం లేదు. అసలు ఆయన ఎందుకు మరణించాడు? మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనాన్ని చదవండి. అసలు ఆయన ఎందుకు మరణించాల్సి వచ్చింది? ఎందుకు ఈ గుడ్ ఫ్రైడేకి అంత ప్రత్యేకత వచ్చింది? ఎవరా యేసు? ఎందుకు ఆ మరణం? ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. పుట్టినోట్లో చదవండి ఏముందో. క్రొత్త నిబంధన. నిబంధన అనగానే అదేదో విచిత్రమైనది కాదు, ఒక వడంబడిక. కాబట్టి ఈ విధముగా సృష్టిలో ఏ యుగం నాటి నుంచి వారైనా ఈ నేటి యుగం వరకైనా పరిశీలన చేస్తే ఎంతోమంది అవసరాల కోసం ప్రమాదాల సమయాలలో మనుషులకు అవసరమయ్యో రక్తాన్ని తన దేహములో నుండి విరాళముగా, దానముగా ఇచ్చిండొచ్చు. లేదంటే ప్రమాదం వలన దేహములో నుండి రక్తము చిందించబడి ఉండొచ్చు. కానీ ఏ మనుషుడు కూడా, లేక ఏ నామము కూడా రక్తము విమోచన కొరకు ఎవరు చిందించలేదు. మానవాళి అవలక్షణాల నుంచి, దుష్ట లక్ష్యం నుండి ఒక వ్యక్తిని విమోచించడానికి ఏనాదుడు కూడా రక్తాన్ని చిందించలేదు. అంటే గుడ్ ఫ్రైడే అంటే అర్థం ఏంటంటే అది రక్తము చిందించబడినటువంటి దినము. ఎవరు ఆ రక్తాన్ని చిందించిన వారంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ఎవరు? అసలు ఆయన రక్తం చిందించడం ఏంటి నా కొరకంటే? ఆయన తప్ప ఇంక ఎవరు నీ కొరకు రక్తం చిందించలేదు గనక, ఆయన తప్ప ఈ విశ్వములో మరి ఏ నామము రుధిరమును చిందించలేదు విముక్తిని చేయటానికి, దోషముల నుండి, శిక్ష నుండి. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరు జన్మించినప్పటికీ ఈ లోకంలో మహానుభావుడిగా, పూజ్యనీయులుగా, పుణ్యాత్ములుగా, యోధులుగా, ఋషులుగా, మహర్షులుగా ఎందరో జన్మించుండొచ్చు. కానీ ఎవరు కూడా రక్తాన్ని చిందించిన వారు లేరు. కాబట్టి ఎవరి జీవితంలో కూడా ఆ ప్రత్యేకత లేదు. ఎందుకు అంటే పరంజీవుడు అనేవాడు ప్రజల కొరకు రక్తమును చిందించాలి. పాప పక్షవాలన చేయబడాలి అంటే జలములో పక్షవాలన చేసే సామర్థ్యం లేదు. ఒకవేళ జలాన్ని మనం ఉపయోగించినా భౌతికంగా కనబడే ఈ జలము కంటే అత్తరు, పన్నీరు కూడా ఉంది. అది కూడా విలువైన జలమే. అది కూడా మానవాళి అవలక్షణాల నుండి విముక్తుల్ని ఏ ద్రవము కూడా విముక్తి చేయలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు యొక్క రుధిరము అవసరమైంది. ఆయన కూడా ఎవరి కొరకంటే మరణించాడంటే ఆయన స్వయంగా చెప్తున్నమాట, ఇది నా రక్తము అనేకుల
పాప క్షమాపణ నిమిత్తము చిందించబడుచున్న రక్తము. కొంతమందికి డౌట్ వస్తుంటుంది, ఏమనంటే ఎప్పుడో 2022 సంవత్సరాల క్రితం రక్తం చిందించాడు కదా, మరి ఆ రోజు చిందించబడినటువంటి రక్తము ఈరోజు పుట్టినటువంటి నాకు, అంటే 2012 సంవత్సరాలు 10 సంవత్సరాలు 2000 సంవత్సరం పుట్టినటువంటి నా పాపమును ఎలా పక్షపాలన చేయగలదు అని అనుకుంటున్నారు. ఇది ఎంత ఈజీగా అర్థమైంది కదా. సరే, అలాగనుకుంటే ఎప్పుడో భారత రాజ్యాంగం రాయబడింది, ఎప్పుడో నిర్ధారించబడింది నువ్వు పుట్టక మునిపే ఇండియన్ పీనల్ కోడ్. అది ఈరోజు పనిచేస్తుందా లేదా? అది నీకు వర్తిస్తుందా లేదా? మరి అవి ఇండియన్ పీనల్ కోడ్ వర్తించినప్పుడు ఎప్పుడో రాయబడిన రాజ్యాంగము ఈరోజు పుట్టిన వాడికి, ఇంకా ముందుకు భవిష్యత్తులో పుట్టేవాడికి, భారతీయుడైన వాడు ఎవడు పుట్టినా ఎప్పుడు పుట్టినా రాజ్యాంగము హక్కులు విధులు నిర్వర్తించబడతాయా పడవా? అతను వర్తిస్తాయా వర్తించదా? అలా ఎలా వర్తిస్తుంది అంటే అప్పుడెప్పుడో రాశారంటవా? ఒకవేళ అలా అంటే ఎంత బుద్ధిహీనతనో ఇది కూడా అంతే. రుధిరము అనేది, రక్తం అనేది భౌతిక సంబంధమైనటువంటి విధానములుగా చూడాల్సిందే. మానవాళి హృదయంతరంగంలో ఉన్న అవలక్షణాలు ఒక పదార్థం రూపకంగా కనపడడం లేదు. ఒకవేళ బయటికి దేహానికి కనబడే మరక ఉంటుంది, అది ఒక రూపంగా కనపడుతుంది కనుక దాన్ని ఒక ద్రవంతో మనం కడిగి శుభ్రపరచుకుంటాం. కానీ ఆత్మ సంబంధమైనటువంటి మరకలు, హృదయంతరంగంలో ఉన్న అవలక్షణాలు, ఇతరులకు నష్టాన్ని కలిగించే లక్షణాలు దేని ద్వారా కూడా శుభ్రము చేయలేరు, దేని ద్వారా కూడా కడిగి పవిత్ర పరచలేరు. అందుకనే సత్యవేద గ్రంథం బైబిల్ ఏమని చెప్తుందంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని కనుక మనం చదివితే, మన పాపములను అది జరగాలి, అది జరగకుండా పాప పక్షాలన జరగదు. ఎవరి వ్యక్తిగతమైన విషయం, ఎవరి జీవితంలో ఉన్న అవలక్షణాలు, పాపిష్ట లక్షణాలు, చెరుపులేసే లక్షణాలు, దుష్ట లక్షణాలు, దుర్మార్గపు లక్షణాలు ఉంటాయో వాటిని మనం ఒప్పుకోవాలి హృదయంతరంగములో, బయటికి కాదు. మన పాపములను, మన దోషములను, మన అవలక్షణను మనం ఒప్పుకొని ఎడల ఆయన అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. అలా పవిత్రులుగా చేయగలిగిన మరి ఏ నామం ఈ విశ్వంలో లేదు. హృదయంతరంగంలో ఉన్న అవలక్షణాలను పవిత్రముగా చేయగలిగిన నామం. దేహాన్ని నువ్వు శుద్ధి చేసుకోవచ్చు, రోజుకి 20 సార్లు స్నానం చేయి. నువ్వు దేనితో స్నానం చేసినా పవిత్రుడు కాలేవు. నీ హృదయంతరంగంలో ఉన్న ఆ మలినము, ఆ దుష్టత్వము, పవిత్రపరిచే సామర్థ్యము ఈ విశ్వంలో ఉన్న ఏ నది నీరుకి చేత కాదు. ఏ నది నీటి వలన మానవ హృదయంతరంగంలో ఉన్నటువంటి అవలక్షణాల్ని కడిగి పవిత్రపరచలేదు. ఒకవేళ నువ్వు నమ్ముతున్నావేమో ఈ జలము నన్ను శుద్ధిని చేస్తుందని, అది కూడా నీ బుద్ధిహీనతనే తప్ప దానికి సరైన ఆధారాలు లేవు. కాబట్టి సహోదరుడా, సహోదరి, కాబట్టి యేసుక్రీస్తు చెప్తున్న మాటలు ఏంటంటే మనం ఒప్పుకునాలి. కానీ మనుషులకు ఉన్న సైకాలజీ ఏంటి? దేవాలయం లాంటి కోర్టులోకి వెళ్ళి, దేవుడు లాంటి ధర్మాసనం ఎదుట, ఒక విశేషమైనటువంటి గ్రంథం మీద చేతులు పెట్టి ఏమని చెప్తారు? అంతా నిజమే చెప్తా. అలాగైతే ఎందుకండి కోర్టులు, ఎందుకండి కేసులు, ఎందుకండి పోలీస్ స్టేషన్లు? చెప్పేదంతా అబద్ధాలు. అవకాశం ఉంటే ఒక ప్లాన్ చేస్తాడు, వీలవుతే మనం సొంతం చేసుకుందామని. కానీ ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, అబద్ధము అనేదే లేనప్పుడు అసలు పోలీస్ వ్యవస్థనే అవసరం లేదు, న్యాయశాసనం అనేది
హైకోర్టు అవసరం లేదు, సుప్రీంకోర్టుకు అంతకన్నా అవసరం లేదు. కాబట్టి ఏం చేస్తున్నారో అర్థమవుతుంది. మనస్సాక్షిని పరిశీలన చేసుకుంటే చెప్పే వ్యక్తి అబద్ధం చెప్తున్నాడా, ధర్మాసనంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అబద్ధపు తీర్పు తీరుస్తున్నారా, నిజమైన తీర్పు తీరుస్తున్నారా? కేసులో కనుక తప్పుడు సాక్ష్యాలు చిత్రీకరిస్తే సాక్ష్యాధారాలు సరైనవి లేనందువలన ఒక వ్యక్తి మర్డర్ చేసినప్పటికీ బుద్ధిపూర్వకంగా సాక్ష్యాధారాలు సరైనవిగా లేనందువలన ఈ కేసు అంటే అతను చంపింది అవాస్తవమా వాస్తవమా? మరి వాస్తవమైనప్పుడు తీర్పు జరగాలి కదా, శిక్ష పడాలి కదా. ఎందుకు కొట్టివేయబడుతుంది అంటే సాక్ష్యాలు చెప్పించే లాయరు తప్పులు చేస్తున్నాడు, సాక్ష్యం చెప్పడానికి వచ్చినవాడు లంచాలు తీసుకొని తప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు. వాటిని బట్టి జడ్జి స్థానంలో ఉండి న్యాయం తీర్చవలసినటువంటి న్యాయశాసన మూర్తి ధర్మాసనం కూడా ఏమని తీర్పు తీరుస్తుంది? తప్పుడు తీర్పు తీర్చి ఒక నేరస్తుని నిర్దోషిగా విడిచిపెడుతుంది. ఆలోచించండి. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, తాను కనుక ఒప్పుకుంటే ఏమవుతాడంట? పవిత్రుడవుతాడు. 7వ వచనం చదవండి, ఏమని చెప్తుందో. మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో, అంటే మనం సత్యం అన్నమాట. వెలుగంటే ఏంటిది? వెలుగంటే మనకు వెలుగుతున్నటువంటి ఈ దీపాలు కాదు, విద్యుత్ దీపాలు కాదు, ల్యాంపులు కాదు, పెట్రోల్ లైట్లు కాదు, ఛార్జింగ్ లైట్లు కాదు. వెలుగు అంటే సత్యము అని అర్థం. చీకటి అంటే దేనికి? అసత్యానికి సాదృశ్యమే చీకటి. సత్యం అంటే వెలుగు. ఆయన వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి. 2 భాగాలు వేరువేరుగా చదవండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, అంటే వెలుగైనటువంటి ఆయన. అందుకని అంటున్నాడు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఏమై ఉండాలంట? మనము వెలుగు. అంటే ఆయన గురించి ఏం రాయబడింది? యోహాను సువార్త 17:17లో చూస్తే అక్కడ ఉంది ఆన్సరు. వెలుగంటే ఏంటిది? ఆయన వెలుగంటే ఏంటిది? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. అంటే వెలుగు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సత్యము. సత్యములో ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ సత్యం ఏం చేస్తుందంట? 16వ వచనం చూస్తే, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. 18 చదవండి. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నీ వాక్యమే సత్యము. లోకం వేరు, సత్యం వేరు. చాలామంది అనుకుంటారు లోకము సత్యం అంతా ఒకటే అనుకుంటున్నారు. సత్యము ఎప్పుడు కూడా అసత్యముతో సంబంధం ఉండదు. నేను ప్యాపిలి సమీపంగా ఉన్నప్పుడు అన్నగారు ఫోన్ చేస్తూ వచ్చాడు. నా ప్రక్కనే ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన తర్వాత నాకు ఫోన్ రింగ్ అయింది, మాట్లాడుతూ వచ్చాము, మేము ఫోన్ చేసాము. ఆయన ఏం చెప్పాడంటే, అదేదో ఊరి పేరు చెప్పాడు. ఇప్పుడే పామిడి దాడుతూ ఉంది బస్సు, వచ్చేస్తున్నాను, మీరు రెడీగా ఉండండి బస్ స్టాండ్లో అంటున్నాడు. ఎక్కడంట? అనంతపురం బస్ స్టాండ్లో ఉన్నాడంట. వాళ్ళు, మీరు ఎక్కడున్నాడని స్పీకర్ ఆన్ చేశాడు. అనంతపురంలో మీకోసం వెయిట్ చేశాడు. ఇప్పుడే పామిడి దాడుతూ ఉంది బస్సు, మీరు వెయిట్ చేయండి, నేను వచ్చేస్తాను అంటున్నాడు. అది ఎక్కడుంది? ప్యాపిలికి సమీపం. ఇది లోకం అంటే. లోకం అంటే ఏంటి? లోకములో అబద్ధము విచ్చలవిడిగా పరిపాలన చేస్తూ ఉంది. కానీ లోకం వేరు, సత్యం వేరు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? సత్యము. కాబట్టి ఇక్కడ వెలుగైనటువంటి ఆయన వెలుగైన ప్రకారం అంటే ఆయన సత్యమైన ప్రకారం అని చదువుకోవాలి మనం. ఇక్కడ
అప్పుడు కొంచెం లోతుగా అర్థమవుతుంది. ఇప్పుడు చదవండి, మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన సత్యములో ఉన్న ప్రకారము మనమును సత్యములో నడిచిన ఎడల మనము దేవునితో అన్యోన్య సహవాసము గల వారమైండి అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, అంటే నువ్వు ఎప్పుడైతే సత్యవంతుడు అవుతావో సత్యవంతురాలు అవుతావో అప్పుడు నీ పాపమునకు పక్షపాలన జరుగుతుంది. ఇంకా నువ్వు ఏ ద్రవంతో కడుక్కున్నా నువ్వు సత్యవంతుడి కాకుండా ఉన్నంత కాలం నీ దోషములు నిన్ను పట్టి పీడిస్తూనే ఉంటాయి. నరకానికి వెళ్ళేదాకా నిన్ను ఈడ్చుకుని వెళ్తూనే ఉంటాయి, కానీ నిన్ను విడిచిపెట్టవు అవి. నువ్వు సత్యవంతుడు కావాలి, సత్యవంతురాలు అవ్వాలి. అంతే తప్ప 2000 సంవత్సరాల క్రితం కారిన రక్తం, చిందించిన రక్తం ఈ రోజుకి ఉంటుందా అంటే నీ బుద్ధిహీనతకు నిదర్శనం అది. సత్యము అంటే ఇట్లుంటుంది. సత్యము అనేది నువ్వు ఆ రూపాంతరం చెందాలి. నీ హృదయంతరంగములో పక్షపాలన జరగాలి. నీ మనసు పవిత్రపరచబడాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, ఎక్కడుంటుందంట ఇది? ఎక్కడుంటుంది ఇది? బయటికి కనపడుతుందా? హృదయములో ఉంటుంది. వాడు విర్రవీగుతూ తులుతూగుతూ ఉంటాడు. ఆ దుష్టత్వం తనంతట తాను ఏం చేయలేడు, మానలేడు. అబద్ధాలు, మోసాలు తనంతట తాను ఏం చేయలేడు, మానలేడు. తనకు అతీతమైన శక్తి కావాలి. ఇప్పుడు అతీతమైన నామం కావాలి. తన నామానికి అది చేత కాదు. విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మానుకోలేడు. ఒక చిన్న బలహీనతని మానుకోలేడు. అది పుట్టుకతో ప్రారంభం కాలేదు, తను అలవాటు చేసుకున్నాడు, కానీ దాని జీవితంలో మానుకోలేకపోతున్నాడు. అబద్ధాలు చెప్పేది, మోసగించేది, తూలనాడేది, దూషించేది, తిట్టేది, బూతులాడేది, ఇకపోతే కబ్జా చేసేది, ఆక్రమించుకునేది, మనుషులని, స్థలాలని, పొలాలని, వస్తువులని. ఇవన్నీ పుట్టుకతో రావడం లేదు. పుట్టిన తర్వాత, ఊహ తెలిసిన తర్వాత 5-10 సంవత్సరాల నుంచి ప్రారంభిస్తున్నాడు ఒక మనిషి. చుట్ట, బీడి, సిగరెట్ త్రాగుడు, ఇవన్నీ కూడా ప్రారంభిస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు, అలవాటు చేసుకుంటున్నాడు, కానీ వాటిని విడిచిపెట్టలేడు. అలవాటు చేసుకున్నంత ఈజీ కాదు తన జీవితం నుంచి ఆ అలవాటు, ఆ బలహీనత పోవటం. అప్పుడు తనకు అతీతమైన శక్తి కావాలి, అతీతమైనటువంటి నామం కావాలి, అతీతమైనటువంటి ఆ మహిమాన్వితుడు తనను ఆవరిస్తే తప్ప, లేక తనను చేర్చుకుంటే తప్ప తన జీవితంలో ఉన్న ఆ కల్మషము, మలినము, అపవిత్రత కడగబడదు. అందుకని ఏమని చెప్తున్నాడు? లోపల దుష్టత్వమును, సమస్తమైన కల్మషమును మాని లోపల నాటబడి ఆత్మను రక్షించుటకు, మనిషిని రక్షించడానికి కాదు, శరీరాన్ని రక్షించడానికి కాదు, ఆత్మ నరకానికి వెళ్ళకుండగా. ఒకవేళ నీ భాషలో మాట్లాడాలంటే ఆత్మ అగ్నిగుండానికి, యమగుండానికి వెళ్ళకుండగా తప్పించబడము ఎవరి తరం అవుతుంది? ఎవరు చేయగలరు? అందుకనే యేసునాథుడి రుధిరం, యేసు నామం అవసరమైంది. ఎందుకంటే సమస్త మానవాళి కొరకు ఆయన 2022 సంవత్సరాల క్రితం గొల్గొతా కొండ మీద భూమికి మధ్యలో వేలాడదీయబడి ఆ కలువరి సిలువలో యజ్ఞ పశువుగా బలిగా చేయబడుతూ వచ్చాడు. చివరి రక్తబొట్టంతా దారపోస్తూ వచ్చాడు. కాబట్టి ఈ వాక్యము ద్వారా ఒక వ్యక్తి హృదయంతరంగము పక్షాలన చేయబడుతుంది. ఆయన ఏమైనాడు? యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆయన ఏమై ఉన్నాడు? యోహాను 1:1 ముందు చదవండి, తర్వాత 14 చదవండి, అప్పుడు అర్థమవుతుంది. ఆది యందు వాక్యం ఉండెను అంటే
దాన్ని మనం ఎలా పిలుస్తారంటే ఉత్తరాంధ్రలో, దక్షిణాంధ్రలో ఏమని పిలుస్తారంటే ఓం ప్రథం అని పిలుస్తారు. అంటే మొట్టమొదట అని దాని భావం. మరి ఇక్కడ ఏమని పిలుస్తారో, ఈ విశ్వము అంతటిలో మొట్టమొదట ఎవరున్నారు? పరంజీవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. ఎవడు పడితే అని సృష్టికర్త అనకూడదు. ఎవరిని పడితే వాళ్ళని ఆర్టీసీ బస్సు డ్రైవర్ అంటారా? డ్రైవర్లు చాలామంది ఉండొచ్చు బస్సులో, కానీ డ్రైవర్ గారు నువ్వు తప్పుకో, నేను డ్రైవర్ని, నేను దోలుతా అంటే ఊరుకుంటాడా? చెప్పరండి. ప్రైవేట్ వాహనానికి ఒకవేళ నువ్వు పడుకో బాబు కాసేపు నేను తోలు సహాయపడతా అంటే ఓకే, నేను ఒప్పుకుంటానేమో. కానీ కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎవరిని పడితే వారిని సృష్టికర్తకి మనము సమానులుగా చేయకూడదు. మనుషులు తీసుకెళ్ళి ఎవరితో చేర్చకూడదు? పరంజీవుడితో చేర్చకూడదు. మనుషులు మనుషులే, పరంజీవుడు పరంజీవుడే. మనుషుల్లో గొప్పవారు ఉండొచ్చు, మనుషుల్లో మేధావులు ఉండొచ్చు, మనుషులు గొప్ప కార్యాలు చేసి ఉండొచ్చు, అద్భుతాలు చేసి ఉండొచ్చు, సిద్ధహస్తులై ఉండొచ్చు, ఋషులై ఉండొచ్చు, మహానుభావులై ఉండొచ్చు. కానీ వారు మనుషులే. అంత మాత్రాన వారిని మనం పరంజీవుడితో పోల్చకూడదు, వారిని సృష్టికర్తతో పోల్చకూడదు, వారిని మనము భగవంతుడితో పోల్చకూడదు, వారిని మనం దేవుడితో పోల్చకూడదు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు చదవండి, ఆది యందు వాక్యముండెను. వాక్యం అంటే ఎవరు? సెంటెన్స్. వాక్యం అంటే ఏంటిది? కొన్ని అక్షరాలు కలిస్తే ఒక పదము, కొన్ని పదాలు కలిస్తే ఒక వాక్యం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ నిలబడి ఉన్నాం రోడ్డు మీద, బస్సు మనతో మాట్లాడుతుంది. ఏమని? బస్సును చూసి మనం మాట్లాడుతుంది అనుకోం, బస్సును అడగం, బస్సు నువ్వు ఏ ఊరు వెళ్తావని. బస్సు మీద బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో ఏం కనపడతాయి? అక్షరాలు కనపడతాయి. అక్షరాలు మనతో మాట్లాడుతున్నాయి. నేను పలానా గుంటకల్ వెళ్తాను, గుత్తి వెళ్తాను, లేదా బళ్ళారి వెళ్తాను, ఓరవకొండ వెళ్తాను, రాయదుర్గం వెళ్తాను. ఏం మాట్లాడుతుంది? బస్సు మాట్లాడటం లేదు. కొన్ని అక్షరాలు కలిపితే ఒక పదం అవుతుంది, కొన్ని పదాలు కలిస్తే ఒక వాక్యం. పదాలు ఏమని రాయబడి ఉంటాయి? స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయము, వారి కేటాయించిన సీట్లలో వారిని లేపి నించోబెడదామనే. అంటే ఇప్పుడు ఏం మాట్లాడింది? అక్కడ వాక్యమైంది. అది కొన్ని పదాల సమ్మేళనమైంది కనుక ఏమైంది? వాక్యమైంది. అంటే ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఓహో, నేను స్త్రీల లేడీస్ సీట్లో కూర్చున్నాను, లేడీస్ వచ్చారు కనుక. కొంతమంది విఘ్నులు ఉంటారు, మీరు చాలా మంచోళ్ళు అనిపిస్తుంది, వారు రాకముందుకే ఖాళీ సీట్లు పెట్టి నిలబడి ఉంటారు అనిపిస్తుంది. కొంతమంది ఉంటారు, ఏంటంటే టికెట్ తీసుకున్న కర్నూలు ఎక్కినా అనంతపురం దాకా వెళ్ళాలా, సీటు కాలంటే కూర్చున్నా, నీకోసం అప్పుడు దాకా ఖాళీ కూర్చోబెట్టే కుదరదు, వెనక ఆడంటో చూసుకోపో అనే మహనీయులు కూడా ఉంటారు కొంతమంది. మీరు అట్టంటోళ్ళు కాదనిపిస్తుంది కాసాపురం వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడింది మనతో? అక్షరాలు మాట్లాడినాయి. అంటే వాక్యం మాట్లాడింది. ఏం మాట్లాడింది? వాక్యములు మనకి ఏమన్నా కనపడుతుందో పదార్థం బయటికి? శబ్దం మాత్రమే కనపడుతుంది. శబ్దం అంటేనే వాక్యం, వాక్యం అంటేనే శబ్దం, శబ్దం అంటేనే భగవంతుడు, శబ్దం అంటేనే పరంజీవుడు, శబ్దం అంటేనే దేవుడు. ఇంత లోతుగా పరిశీలించాలి. దేవుడు అంటే కొన్ని అక్షరాలు కాదు, దేవుడంటే ఒక శబ్దం, దేవుడంటే ఒక వాక్యం. ఇప్పుడు ఆ వాక్యం ఎలా వచ్చిందో చూడండి, 14 వచ్చింది చదవండి. యోహాను సువార్త 1:14 వచ్చిన. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య, చూడండి మళ్ళీ ఆ పదం రాయబడింది, కృపా సత్య సంపూర్ణుడుగా. అంటే మానవ శరీరాకారము, దాన్ని సంపూర్ణుడు అనే పదానికి మానవ శరీర ఆకారములోకి రావాల్సి వచ్చింది. కొంతమంది అనుకుంటారు దేవుడు అంటే కనపడడే అని. నీ నేత్రానికి దేవుని చూసే శక్తి సామర్థ్యాలు లేవు. దేవుణ్ణి భౌతిక సంబంధమైన నేత్రంతో చూడలేం, ఆత్మీయమైనటువంటి కోణంతో చూడాలి.
కాబట్టి ప్రతి వ్యక్తి సిద్ధహస్తుడు కానేరుడు, ప్రతి వ్యక్తి అన్నీ గ్రహించలేడు, కొంతమంది మాత్రమే గ్రహించగలరు. కాబట్టి దేవుణ్ణి ఎన్నడూ ఏ మనుషుడు కూడా చూడలేదు. చూశానని చెప్పుకునే వారు ఉంటారు, దేవుడు నేను కలిసి టీ తాగుతాం అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మూర్ఖత్వానికి నిదర్శనం అది. దేవుణ్ణి మానవ దృష్టితో చూడలేము, దివ్య దృష్టితో చూడాలి. అతీతమైన శక్తులతో మనం దేవుణ్ణి తెలుసుకోగలం. సాధారణమైన శక్తితో మనము దేవుణ్ణి చూడలేము, దేవుని గురించి తెలుసుకోలేము. ఒక వ్యక్తి పిహెచ్డి చేయడానికి ఎంత రిస్క్ పడుతున్నాడో, అలాంటి సృష్టికర్తని తెలుసుకోవడానికి ఎన్ని పిహెచ్డీలు చేస్తే తెలుసుకోగలం? ఆలోచించండి. కాబట్టి దేవుని తెలుసుకోవడం అంత ఈజీ కాదు, గాలిని తెలుసుకోవడం కూడా అంత ఈజీ కాదు. దాన్ని అనుభవిస్తాం అంతే. అది మనకు తాకుతుంది, వీచుతుంది, దాన్ని మనం ఆస్వాదిస్తాం. అమ్మయ్యా, కనపడదు కంటికి, అది చాలా కనపడవు మన కంటికి. సైంటిస్టులు అనుకుంటారు కనపడితేనే నేను నమ్ముతా అంటారు. ఇంకా వాళ్ళ బుద్ధిహీనతకు నిదర్శనమే, మనకు అంతకంటే ఏం చెప్పకూడదు. ఒకవేళ ఇది కేబుల్ వైర్ అనుకో, ఇది కరెంటు వైర్ అనుకుందాం. కరెంటు వైరా కనపడతలేదంటే అది చూస్తే కనపడదు, స్పర్శిస్తే కనపడుతుంది, నేనున్నానని రుజువుపరుస్తుంది. ఎగిరి ఎక్కడ పడేస్తుంది మనల్ని, అక్కడే నిలబడలేము తిన్నంగా. కరెంటు వైర్ని మనం కదిలిస్తే ఇలా పట్టుకుంటూ తెలుస్తుంది నేనున్నాననేది. అంతేగాని చూస్తే కరెంటు వైర్ లేదే, కరెంటు కనపడలేదంటే కనపడదు. దాన్ని పట్టుకుంటే తెలుస్తుంది ఉన్నదా లేదా అని. ఒకసారి పట్టుకొని చూశారు కొంపదీసి. కాబట్టి ప్రియమైన వారులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఎలా ఉన్నాడంట? వాక్యమైన దేవుడు, శబ్దమైన దేవుడు. అందుకే సైంటిస్టులు ఏమని పెట్టారు? ఈ సృష్టి అంతా కూడా ఎలా జరిగిందంట? విస్ఫోటం. దానికి ఏం పేరు పెట్టారంటే, పెద్ద శబ్దము ప్రేలుడు జరిగింది, దానికి బిగ్ బ్యాంగ్ అనే నామకరణం చేస్తూ వచ్చారు. మరి ఒక పెద్ద పేలుడు జరిగితే అంతరిక్షంలో ఉన్నటువంటి నక్షత్రాలు, పాలపుంత నక్షత్రాలు అన్నీ ఒక కక్షలో ఎలాగుంటాయి? ఒకసారి మనం పరిశీలించండి. గ్లాసులో నీళ్ళు పెట్టి ఇలా కింద పడేయండి. అవన్నీ ఒక కక్షలో ఉంటాయా ఆ నీటి బిందువులు, లేదంటే జిగ్జాగ్గా ఉంటాయా? సైంటిస్టులు కూడా బుర్ర ఇంట్లో పెట్టొచ్చారో మరి బుక్క అరికాల్లో పెట్టుకున్నారో నాకు తెలియదు. అవన్నీ గ్రహాలు అంత కరెక్ట్గా ఎలాగున్నాయండి? వాటికి కొలమానికము, వాటికి వ్యవధి, వాటి సమయము, వాటి పీరియడు, వాటికి డిస్టెన్సు అవన్నీ తగులుతాయి. ఎంత పెద్దగా అనుకున్నారు? అవి కక్షలో తిరుగుతూ ఉన్నాయి. ఎవడు తిప్పించాడు వాటిని? సూర్యుడు ఒక గ్రహం, చంద్రుడు ఒక గ్రహం, తిరుగుతూ ఉన్నాయి. మరి అవి ఎప్పుడైనా ఢీకొంటున్నాయా? అంత పర్ఫెక్ట్గా ఎలా తిరుగుతున్నాయి? ఎన్ని వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూగ్రహం తిరుగుతూ ఉంది. బేరింగ్ పాడవట్లా. బేరింగ్ పాడితే ఎవడు మళ్ళీ రిపేర్ చేయలేడు కదా. మరి ఎలా తిరుగుతుంది? ఏ విధమైన బేరింగ్ పెట్టారు? ఏ సైంటిస్ట్ పెట్టాడు? ఇన్ని వందల అంతస్తులు కష్టపడుతున్నాయి. అన్నిటికంటే ఎత్తైన భవనం ఏది? ఖలీఫా బ్రిడ్జ్ ఖలీఫానా? చెప్పండి. మాకు జీకే అంత ఫాస్ట్గా ఉంటామని అంటారా? ప్రపంచంలో దాదాపు 510 అంతస్తులు ఆ నగరంలో కట్టుకున్న బ్రిడ్జ్ అది. గాలికి పడిపోకుండా, ఊగిపోకుండా ఉండటానికి కూడా చాలా విలువైనటువంటి అద్దాల చేత దాన్ని నిర్మించారు. బ్రిడ్జ్ ఖలీఫా మీరు సెర్చ్ చేసి చూడండి, దాని డీటెయిల్స్ అన్నీ మీకు వస్తాయి. కొన్ని లక్షల మంది కార్మికులు దాన్ని నిర్మిస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇన్ని అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నప్పటికీ, ఇంతగా బరువు టన్నులు నిర్మిస్తున్నప్పటికీ ఎందుకు ఇది ఇంకా బరువు మోస్తూనే ఉంది? బేరింగ్ ఎందుకు పాడవడం లేదు? ఎందుకు భూమి తిరుగుతూ ఉంది? ఎవడు చెప్పగలడు?
కాబట్టి ఇది సృష్టిలో ఉన్న ప్రత్యేకత. సృష్టికర్తకు పరంజీవుడికి అది సాధ్యమే. మనుషులకు అసాధ్యమే. కానీ మనుషులు తయారు చేసే ఏ వస్తువైనా కరిగి పాడైపోయే అవకాశం ఉంది. ఎన్ని కోట్ల రూపాయలతోనే పెట్టు నువ్వు నిర్మించి దాన్ని, కరిగిపోయే అవకాశం ఉంది, పాడైపోయే అవకాశం కూడా ఉంది. కానీ భూమి తిరుగుతుంది. చంద్రుడు ఒక గ్రహం, సూర్యుడు ఒక గ్రహం. సూర్యుడు పిల్లలు కనడో పెళ్లి చేసుకొని, ఎంత బుద్ధిహీనులో. సూర్యుని పెళ్లి చేసుకొని పిల్లలు కంటారండి. అసలు ఎంత పెద్ద సైజు ఉంటుంది అనుకున్నారు? భూమి మీద ఉంటేనే మనకి ఇంత వేడి తట్టుకోలేకపోతున్నాం, ఇంక పెళ్లి చేసుకొని పిల్లలు కంటారా? ఎంత మూర్ఖుడు చెప్పాడో. చెప్పినోడు మూర్ఖుడు అంటే దాన్ని విన్నోడు ఎంత మూర్ఖుడు ఏంటాడో మీరు ఊహించండి. నేనైతే వినలేండి, నేను మనిషిని కనుక మనిషి పద్ధతిలో ఆలోచిస్తా. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, సృష్టికర్తకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. సృష్టికర్త అంటే ఏంటో తెలుసా? ఆ 3 అక్షరాలు. ఆంగ్లంలో చాలా బాగుంది, తెలుగులో అంత వివరణ లేదు. కానీ ఆంగ్లంలో చెప్పండి, దేవుని ఏమని పిలుస్తారు ఆంగ్లంలో? గాడ్ అంటారు. గాడ్ అంటే ఏంటో తెలుసా? జీ అంటే జనరేటర్, ఓ అంటే ఆపరేటర్, డి అంటే డిస్ట్రాయర్. అంటే నిర్మించేవాడు, నిర్వర్తించేవాడు, నిర్మూలము చేయగలిగిన వాడు దేవుడు. యవన భర్తానికి టైటిల్ పెట్టకండి. అంటే ఈ విశ్వం అంతటినీ తయారు చేయగలడు, అంటే పుట్టించగలడు. జనరేటర్ అంటే లేని దాన్ని కూడా ఉంది అన్నట్టుగా చూపించగలడు, అంటే నిర్మించగలడు. రెండవది నిర్వహించగలడు, నిర్మూలము. ఇప్పుడు చెప్పండి, నువ్వు దేవుడు అని వాడుతున్న పదం దానికి వర్తిస్తాడా లేదా అని. సృష్టికర్త దేవుడు, పరంజీవుడు, భగవంతుడు అంటే ఈ లక్షణాలు ఉండాలి. లేని దాన్ని పుట్టించాలి, పుట్టించిన దాన్ని నిర్వర్తించాలి, అవసరం లేదనుకున్నప్పుడు దాన్ని నిర్మూలము చేయగలగాలి. అతన్ని దేవుడని పిలవాలా, ఇంకా ఎవరిని పడితే వారిని దేవుడని అనకూడదు. అందుకనే ఈ జక్కయ్య కూడా ఒక డౌట్ వచ్చింది, అసలు యేసు ఎవరు? ఆయన నాలాగా మనిషేనా? ఆయన అందరిలాంటి వాడేనా అని ప్రశ్న తనకు కూడా తారసపడింది. ఈనాడు కూడా చాలామందికి అసలు ఈ యేసేవాడండి మధ్యలో నిన్నమన్న వచ్చాడు. ఏంటంట, ఓ 10 ఏళ్ల క్రితం నీ స్థాయి ఏందో, నీ విషయాలు ఏందో తెలీదు. 2022 సంవత్సరాల క్రితాన్ని ఏమంటున్నారు? నిన్నమన్న వచ్చాడంట. ఎంత విడ్డూరం అండి. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఆయన వచ్చాడు కాదు, ఉన్నాడు గనక వచ్చాడు. ఆయన సృష్టికర్త ఉన్నాడు గనక యేసుని నామాన్ని ధరించి శరీరధారిగా మానవులను సరిచేయడానికి, క్రమపరచడానికి ఆయన ఒక రూపాన్ని ధరించి వచ్చాడు. దేవుడు ఎంత శక్తి ఉంటుందంట? కోటి సూర్య తేజస్సు కాంతి కంటే, ఒక సూర్య తేజస్సు కాంతిని మన కళ్ళు చూడలేకపోతుంది. కోటి సూర్యుని తేజస్సు కాంతి కంటే కూడా ఎక్కువ కాంతి కలిగిన వాడు. ఆయన్ని మనం డైరెక్ట్గా చూడగలమా ఆయన ఆ రూపంలో వస్తే? కాబట్టి అందుకనే ఆయన్ని మనం గుర్తుపట్టడానికి మనము ఏ రూపకంగా ఉన్నామో, ఏ శరీరాన్ని ధరించామో అదే శరీరాన్ని ధరించి వచ్చాడు. అప్పుడు మనం చూడగలిగాం. ఒక చీమకు మనం ఏదైనా చెప్పాలనుకో, నువ్వు వెళ్ళి చీమకి ఏమైనా చెప్పు, చీమలారా మీరు ఎందుకు అంత వంకర పోతున్నారు, అంత స్ట్రైట్గా పోతున్నారు, అటు ఇటు చాలా పెద్ద దారి ఉంది, వెళ్ళొచ్చు కదా అని చెప్పండి. ఏంటయ్యా మీ మాట? ఎందుకనంటే చీమకు చెప్పాలి మనం ఏదైనా అంటే మనం కూడా ఏమవ్వాలా? చీమగా మారాలి. అప్పుడే మన భాష దానికి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనుషులకు అర్థం కావాలంటే దేవుడు కూడా ఎలా రావాలి? మానవాకారంతో రావాలి. ఎందుకు అంటే పాపం చేసింది, అవలక్షణాలు కలిగింది మనిషి కనుక, మనిషి పాప పక్షాలను చేయాలంటే వాక్యమైన దేవుడు, శబ్దమైన దేవుడికి రక్తం లేదు. అందుకే రక్తం కావాలంటే శరీరము
కావాలి. శరీరాన్ని ధరించి మానవాకారంలోనికి ఈ లోకానికి వచ్చాడు. అప్పుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన యేసు అనే నామాన్ని ధరించాడు. యేసు అనే నామం ఆయనకు పెట్టబడింది. అసలు ఆయన యేసు అనే పేరు కాదు, అది ఆయన వర్క్. అది డ్రైవర్ అని ఎలా పిలుస్తామో, ఇంజనీర్ అని ఎలా పిలుస్తామో, డాక్టర్ అని ఎలా పిలుస్తామో ఆయనకు పేరు ఉంటుంది. ఆయన చేసే వర్క్ను, వృత్తిని బట్టి ఆ పేరు ఎలా పిలుస్తున్నామో, యేసు అనే పేరుకి అర్థం ఏంటంటే తన ప్రజలను వారి పాపములో నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడింది. హీబ్రూలో యెహోవా అన్న, గ్రీకులో యేసు అన్న ఒకే భావాన్ని చూపిస్తుంది. గ్రీకులో యేసు అనే నామకరణం, హీబ్రూలో యహ్వే అని పిలవాలి మనం వాస్తవికంగా. అంటే YHWH ఏమని పిలుస్తాం, పిలవండి. YHWH ఎలా పలుకుతారో పలకండి ఒకసారి మీరు. అది హీబ్రూలో సృష్టికర్తకు ఉండే పేరు. అందుకని కొంతమంది ఏమంటుంటే యహ్వే అని పిలుస్తారు, యావే అని పిలుస్తారు. గ్రీకులోకి వచ్చేవరకే యేసు అనే చాలా ఈజీగా అర్థమయ్యేటట్లు ఉంది. యేసు అంటే మనకు కనబడే యేసు కాదు, ఆయన చేసే వృత్తి, దాన్ని బట్టి యేసు అనే నామకరణం. తన ప్రజలను వారి పాపములో నుండి. ఎవరు తన ప్రజలు? నాది కులం కాబట్టి నేను ఆయన ప్రజలు కాదంటావు. ప్రజలంటే ప్రజలే, కులం అనేది మనుషులు పెట్టుకున్నారు. ఆ దరిద్రం మన భారతదేశంలోనే ఉంది. వేరే దేశాన్ని పోయి నేను పలానా కులం అంటే షటప్ యువర్ మౌత్ ఫస్ట్ అంటాడు వాడు. నువ్వు ఎవడైతే నాకేంటో, నీ కులం ఎక్కడ పనిచేయదు అంటాడు. నువ్వు స్త్రీవా పురుషువా చెప్పుకోవాలా బయటికి పోతే, వేరే దేశాలు పోతే. నాది పలానా కులం అండి అంటే వాడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. ఆ దిక్కుమాల దరిద్రం మన దేశంలోనే ఉంది. ఏ గాడిద పెట్టాడో మనకు తెలియదు, కానీ మొత్తాన్ని పెట్టారో అది పరిగణించబడుతూనే వస్తుంది. అది పోయేదాకా భారతదేశం దరిద్రం ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఎన్ని వేల సంవత్సరాల్లోనూ భారతదేశం ప్రయోజనకరంగా మారడం లేదు. ఇప్పటికి 5,000 సంవత్సరాలు అంటున్నారు. చెప్పుకోవడానికి బాగానే ఉంది. ఏం ఉపయోగకరంగా ఉంది చూడండి, ఇంకా ఇలాగే ఉంది. ఎంత డెవలప్ అయిందో దీన్ని బట్టి మనం చూడొచ్చు. కాబట్టి ప్రేమైన స్నేహితులారా, మిత్రులారా, కులానికి కాదు మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సింది, మనిషికి, మానవత్వానికి ప్రాముఖ్యత ఇద్దాం. సాటి మనిషిని మనిషిగా గౌరవిద్దాం. సాటి మనిషిని మనిషిగా ప్రేమిద్దాం. మంచిదే కోతుల్ని ప్రేమించడం, ఆవుల్ని ప్రేమించడం, కుక్కల్ని ప్రేమించడం. పందిని ఎందుకు ప్రేమించు? మరి పందిని కూడా ప్రేమించు, దాన్ని కూడా చేర్చుకో, ఒళ్ళో కూర్చోబెట్టుకో. అది కూడా జంతువే కదా, దానికి 4 కాళ్ళు ఉన్నాయి. ఒళ్ళో కూర్చోబెట్టుకొని స్నానం చేయించు, చాక్లెట్లు, బిస్కెట్లు, అరటిపండ్లు తినిపించు. ఎందుకు తినిపించు మరి? అది సృష్టిలో ఒక భాగం కాదా? ఆలోచన చేయండి. మనుషుల్ని గౌరవించడం నేర్చుకో. నీ సిద్ధాంతాలు, నీ సాంప్రదాయాలు, నీ సంస్కృతి ఒక మనిషిని మనిషిగా గౌరవించేవి లేనప్పుడు నువ్వెంతటి విఘ్నుడు వక్తమైన ప్రయోజనం కాదండి. కాబట్టి నువ్వు మనిషినే గుర్తించలేకపోతున్నావు, దేవుణ్ణి ఏం గుర్తించగలవు? మనిషినే ప్రేమించలేకపోతున్నావు, దేవుణ్ణి ఏం ప్రేమించగలవు? మనిషినే తెలుసుకోలేకపోతున్నావు, అతని మనస్తత్వాన్ని, దేవుని గురించి ఏం తెలుసుకుంటావు? మనుషులతోనే స్నేహం చేయకుండా దూరం అవుతున్నావు, దేవునితో ఏం స్నేహం చేస్తావు? నీ భక్తి వైరాగ్యాలు బూడిదలో పోసిన పన్నీరుతో సమానం. మనిషిని మనిషిగా గౌరవించలేనప్పుడు సృష్టికర్తను తెలుసుకోలేవు ఎన్నటికి కూడా. సృష్టికర్త నువ్వు అనుకున్నంత ఈజీగా సమీపంగా ఉండడు ఎప్పుడు కూడా. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆయన ఎలా ఉంటాడు, ఆయన గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మొదటి భాగంగా చూస్తే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు అంటే యావత్ మానవాళి కొరకు అని అర్థం. మనకు శిశువు పుట్టెను,
మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజం మీద రాజభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఎవరంట ఆయన? బలహీనుడైన వాడు కాదు. బలవంతుడు అంటే అర్థం ఏంటంటే అర్షడ్ గుణములను జయించినవాడు అని అర్థం. బలహీనుడు అంటే అర్షడ్ గుణములకు బందీ అయినవాడు అని అర్థం. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములకు అతీతమైన వాడు భగవంతుడు. బలవంతుడైన దేవుడు అంటే నిర్వచనం అది. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సరములు బందీ అయినటువంటి వ్యక్తిని బలహీనుడు అని మనం పిలువబడతాం. అతను మనిషి అవుతాడు కానీ బలవంతుడైన దేవుడు కానేరడు. అంటే దేవునికి వీటి అన్నిటి మీద అతీతమైన శక్తులు ఉంటాయి. వాటికి లోబడేవాడు కాడు, వాటికి బందీ అయ్యేవాడు కాడు, వాటి చుట్టూ పరుగులు తీసేవాడు కాడు. అతన్ని బలవంతుడైన దేవుణ్ణి ఈ షడ్గుణములు ఏమాత్రం కూడా పరిపాలన చేసే సామర్థ్యాలు ఉండవు. అతన్ని మనము దేవుడని పిలవాలి, అతన్ని మనం సృష్టికర్త అని పిలవాలి. ఒకవేళ మేబీ కొంతమంది అనుకుంటున్నారు, అలాగనుకుంటే వివాహం చేసుకోకపోతే సరిగదా? వివాహం చేసుకున్నంత మాత్రాన షడ్గుణములు జయించినట్ట? ఆ తలంపే రాకూడదు, అది జయించడం అంటే. మనకేం ఒక భార్య ఉండాలా, డ్యాస్ ఏమో ఎక్కువ మంది ఉండాలా? అంటే జయించినట్ట లేదా కలిగి ఉన్నట్ట? కలిగి ఉన్నారు. ఒకవేళ మనిషిని భగవంతుడు అనొద్దు, మనిషిని దేవుడు అనొద్దు. లక్షణాలు ఒకవేళ మంచి ఉంటాయేమో, నాకు చెడ్డ లక్షణాలు ఉంటే ఇంకో వ్యక్తి మంచి ఉండొచ్చేమో, అంత మాత్రాన తను ఎప్పుడు కూడా దేవుడు కానేడు. ఒకవేళ ఏదైనా చిన్న సహాయం చేస్తే దాన్ని తీసుకెళ్ళి ఎవరితో కలుపుతారు? దేవుడు చిన్న చిన్న సహాయాలు చేయవాడు కాడు. రవి అనే 2 అక్షరాలు పెన్ను పేరు రాసుకోవడానికి పెన్ను ఇచ్చినంత, ఆ పెన్ను ఇస్తే సమయానికి దేవునిలాగా ఇచ్చావండి పెన్ను అంటే దేవుడు అవుతాడా? కొంచెం సహాయపడ్డాడు అంటే తనలో ఇంకా ఏం చావలేదు, కాస్త మానవత్వం ఉంది కనుక సహాయపడ్డాడని అంతే తప్ప దాన్ని తీసుకెళ్ళి ఎవరితో పోల్చకూడదు మనం. ఆయన అంటాడు, నన్ను ఎవరితో సమానుడిగా మీరు చేయగలరు అని. అందుకని దేవుడు ఎవరు అని ఈ రాత్రి నీకు కూడా ప్రశ్న ఉంటే, ఆయన బలవంతుడైన దేవుడు. అంటే ఏ విషయంలో? షడ్గుణములను జయించినవాడు కాబట్టి తను బలవంతుడైన దేవుడు. రెండోదిగా చూడండి, రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. 9వ అధ్యాయము 5వ వచనం. ఊరికలా చదివి నేను ముగిస్తాను. 8:30 అవుతుంది, ఒక 10-15 నిమిషాల్లో. త్వరగా చదవండి. 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన ఈ అధికారం అంట. సర్వాధికారం అంటే ఇక్కడ జిల్లా కలెక్టర్ ఉన్నాడు, వేరే జిల్లాలో పనిచేస్తుందా? ఇక ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, వేరే రాష్ట్రానికి పనిచేస్తాడా? అక్కడ పోయి ఏమన్నా సార్వభౌమ అధికారం ఉంది నాకు అంటాడా? సర్వాధికారం ఉంది నేను ముఖ్యమంత్రిని అంటాడా? గెట్ లాస్ట్ అంటారు ఆ రాష్ట్రం లేకపోతే. ఒకవేళ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవిస్తారేమో కానీ అక్కడ చలామణి చేసినట్టు ఇక్కడ కూడా చలామణి చెప్తానంటే ఒప్పుకుంటారా? ఈ దేశ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అమెరికా బైడెన్ గారికి వెళ్ళి నేను కూడా ప్రధానమంత్రి అంటే ఒప్పుకుంటారా? ఒకవేళ భారతదేశ ప్రధానమంత్రిని ఇజ్రాయెల్ వారు, అమెరికా వాళ్ళు అంగీకరిస్తారేమో, గౌరవిస్తారేమో, రష్యా వాళ్ళు, కానీ ఆ స్థానం వేరే. అందుకే ఈయన ఏమంటున్నాడంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఏ అధికారం ఉందంటే దేవునికి? ఎక్కడెక్కడ అధికారం ఉండాలి? ఏ విషయాల్లో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం.
అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును పరలోకమందును భూమి మీదను భూమి మీదను, నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అది సర్వాధికారం అంటే. దేవుడు అనడానికి ఏ అర్హత ఉండాలంట? మొదటిది, అర్షడ్గుణములు జయించిన వాడు బలవంతుడైన దేవుడు. రెండవది, దేవుడు లేక సృష్టికర్త పరంజీవుడు అనుకున్న వాళ్ళకి రెండవ అర్హత ఏముండాలి? ఆయనకు అన్ని లోకాలలో ఏముండాలి? మన భాషలో మాట్లాడాలంటే. మన భాషలో మాట్లాడాలంటే ఏమంటున్నారు? ఎన్ని లోకాలు ఉన్నాయంట? చెప్పయ్యా, ఏం చెప్తే ఏమవుతుంది అన్నట్టుంది. ముల్లోకాలని పదం మనకి వాడుతున్నాం. ముల్లోకాలంటే ఏంటేంటి? మళ్ళీ అదో ప్రశ్న కూడా ఉందా? ఒకటి మానవలోకం, రెండు దేవలోకం, మూడోది దయ్యముల లోకం. అంతే, ఇంకా అలా తీసుకుందాం మనం. అంటే దేవుడు అనిపించుకునే అర్హత కలిగిన వ్యక్తి ఏముంటుందంట? ఆయనకు అన్ని ప్రదేశాలు, అంటే ఈ విశ్వమంతటిలో సార్వభౌమ అధికారం ఉంటుంది. అతన్ని మనం దేవుడు అనాల, ఎవరిని పడితే వారిని అనకూడదు. అంటే మనిషికి అన్ని ప్రదేశాలలో ఏముండదు? సర్వాధికారం ఉండదు. తను రాజకీయ నాయకుడైనా, రాష్ట్రపతి అయినప్పటికీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా, ఈ విశ్వమంతటి మీద సర్వాధికారం ఉంటుందా? ఉండదు. ఒక కంట్రీకి మాత్రమే అధికారం, ఒక దేశానికి మాత్రమే అధికారం ఉంటుంది. కానీ దేవుడు అంటే మనిషిని తీసుకెళ్ళే దేవునితో ఎప్పుడు పోల్చకూడదు అనడానికి ఆధారాలు ఇవే. మనిషి అవుతాడు. ఆయన కొన్ని చోట్ల ఒక పరిమితి మాత్రమే అధికారం ఉంటుంది, అపరిమిత అధికారం ఆయనకు ఉండదు. కాబట్టి దేవుడు కాడు. అపరిమిత అధికారం ఉన్న వ్యక్తి అంటున్నాడు, నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఉంది. సర్వాధికారం ఉంది కాబట్టి తను ఏం చెప్పాడు? నా ప్రాణం నేను పెట్టగలను, తిరిగి నా ప్రాణం నేను తీసుకోగలను. ఇప్పుడు ఎవరైనా ప్రాణం పెట్టి తిరిగి తీసుకోండి. ఎవరైనా ఉన్నారా ప్రాణం పెట్టి తిరిగి తీసుకున్న వాళ్ళు? భయపడి పారిపోయిన వాళ్ళు ఉన్నారేమో, ఒకవేళ చేతకాక జీవ సమాధి అయిన వారు ఉన్నారేమో. ఏది తిరిగి ప్రాణం తీసుకుని మళ్ళీ బయటికి రాలేదే. కాబట్టి సృష్టిలో, విశ్వములో యేసునాథుడి సమాధి మాత్రమే ఖాళీ ఉంది. ఇంకా ఎవరి సమాధి ఖాళీ కాలేదు. ఆయన తిరిగి లేచాడు. ఆయన ప్రాణం పెట్టగలడు, తిరిగి పొందగలడు. సర్వాధికారం కలిగడం అంటే అందుకే మనం అతన్ని దేవుడు అనాలా. యేసెవరు? మొదటిది బలవంతుడైన దేవుడు, రెండవది ఏంటి? సర్వాధికారము కలిగిన దేవుడు. మూడవదిగా చూడండి, తీతుపత్రిక 2:13 తీతుపత్రిక 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన ఏ దేవుడైనాడంట? అంటే ఇక్కడ మనం చూస్తే రాజు, మహారాజు. అంటే విశ్వంలో మనుషులు ఏమని పిలుస్తున్నారు? దేవుడు అని పిలుస్తున్నారు. కనుక ఇక్కడికి వచ్చేవరకు యేసుక్రీస్తుకి అది ఎలా వర్తించింది? ఒకవేళ దేవుళ్ళు అనబడేవారు ఒకవేళ మీ దృష్టికి ఉంటే నేనెవరన్నట్టుగా చెప్తున్నాడు? మహాదేవుడు. దేవుడు వేరు, మహాదేవుడు వేరు. రాజు వేరు, మహారాజు వేరు. టీచర్ వేరు, ఉపాధ్యాయుడు వేరు, ప్రధానోపాధ్యాయుడు వేరు. తెలుస్తుంది కదా, ఆ వ్యత్యాసం మనకు అర్థమవుతుంది అందరికీ. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆయన మహాదేవుడు. అన్ని నామముల కంటే ఉండొచ్చు. పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున, ఇదురకాశమందున, క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున
లేదు పాప విమోచన ఆ, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైన కలదు ఉన్నతంబగు యేసుని నామం. అన్ని నామములకు పైన కలదు ఉన్నతంబగు యేసుని నామం. యేసు నామములో శక్తి గలదు, యేసు నామములో శక్తి గలదు. దోషులకు శాశ్వత ముక్తి గలదు, దోషులకు శాశ్వత ముక్తి గలదు. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన ఆ, లేదు పాప విమోచన. అంటే ఈ లోకంలో ఎన్నో నామములు లక్షల్లో కాదు కోట్లలో ఉండొచ్చు, మిలియన్ ట్రిలియన్స్లో ఉండొచ్చు నామములు, కానీ అన్ని నామముల కంటే పైనున్నటువంటి నామం. ఎందుకంటే సార్వభౌమాధికారం కలిగిన నామం. ఆ నామం ఏం చేస్తుందంట? రక్షణ కలిగించే నామం, పాప క్షమాపణ కలిగించే నామం, విముక్తుల్ని చేసే నామం, మరణము నుండి జీవములోనికి దాటించే నామం. అందుకనే యేసు ఎవరు అనడానికి రుజువులు చూడండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదవండి. మరొకటిగా మనం చూస్తే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుడి కుమారుడు వచ్చి వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. 21 కూడా చదవండి. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని 5వ అధ్యాయము ఏమైనాడంట? నిజమైన దేవుడు. ఇంకేమైనాడు? కాబట్టి దేవుడు యేసు ఎవరంటే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి. ఎవరి మాట వింటే? ఆ మాట వింటేనే సరిపోద్దంట. ఈరోజు యేసుక్రీస్తుని నమ్మిన వారి చరిత్ర, యేసుక్రీస్తుని నమ్మకమునుకున్న చరిత్ర పరిశీలించండి. ఈ కులము, గోత్రము, వంశము, అధికారము, సింహాసనము, ఆధిపత్యము, రాజకీయ పార్టీలు ఒక దుర్మార్గుణ్ణి సన్మార్గంలో నడిపించలేదు. యేసు మాట వినటం వలన, యేసు నామమును అంగీకరించటం వలన, ఇక చూసుకోండి చరిత్రలో మీ ముందు ఎంతోమంది కనబడుతున్నారు. గజదొంగలు సైతము, నరహంతకులు సైతము, నరమాంస భక్షకులు సైతము యేసు మాట వినుట వలన, యేసు నామమును అంగీకరించుట వలన వారు జనజీవన స్రవంతిలో చేరి వారి దుర్గుణములను విడిచి సద్గుణములు కలిగి జీవిస్తున్నటువంటి విధానం. అందుకే యేసు దేవుడు అనడానికి యేసు ఎవరు అంటే ఇక్కడ రుజువులు కనపడుతున్నాయి.
ఆయన నిజమైన దేవుడు. మూడవదిగా చూస్తే 4వది నిత్య జీవము. 11వ అధ్యాయం యోహాను సువార్త 25వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు అంటున్నారు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు పునరుత్థానమును నేనే, జీవమును నేనే. అంటే మరణము నుండి విముక్తి చేయగలిగేది కూడా నేనే. అంటే నాకు వేరుగా మరణము నుండి మిమ్మల్ని ఎవరు విముక్తులు చేయలేరు. మిమ్మల్ని ఎవరు కూడా పునరుత్థానముగా చేయలేరు. కొంతమంది అనుకుంటున్నారు, అబ్బా వీడు పునర్జన్మ పొందాడండి. పునర్జన్మ అంటే బుద్ధి లేనాడు, అది కాదు. పునర్జన్మ అంటే చచ్చిపోయి మరి తిరిగి లేవాలి, అది పునర్జన్మ అంటే. పునర్జన్మ అంటే వ్యాధితోనో, బాధతోనో, క్యాన్సర్తోనో, ఎయిడ్స్తోనో, లేదా కరోనాతోనో మరణపు అంచుల్లోకి పోయి తిరిగి రావడం కాదు. ఇంకా బ్రతికే ఉన్నాడని అర్థం. అది పునర్జన్మ అంటే ఏంటో తెలుసా? ఆల్రెడీ మరణించాలా, మరణించిన తర్వాత నిర్ధారణ చేయబడాలా, ఆ తర్వాత మరలా జీవాన్ని పొంది రావాలా. అది పునర్జన్మ అంటే. పదాన్ని దేనికి వాడాలో కూడా చాలామంది తెలియట్లేదు. ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. పునర్జన్మ అంటే అది కాదు. మరణపు అంచుల దాకా వెళ్ళి వచ్చాడు అంతే తప్ప, మరణపు శయ్య మీద నుండి తిరిగి వచ్చాడు అంతే తప్ప, మరణించి తిరిగి రాలేదు. పునర్జన్మ అనే పదం వారికి వాడకూడదు. మరణిస్తాడు అనుకున్నాము, కానీ ఆరోగ్యం పొందాడు, ఆరోగ్యాన్ని తిరిగి ఆరోగ్యంగా కోలుకున్నాడు అంతే తప్ప దానికి పునర్జన్మ పొందాడు అనే పదాన్ని వాడకూడదు. కాబట్టి చాలామందికి తెలియక ఏ పదాన్ని ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా వాడాలో కూడా తెలియడం లేదు. పదం ఉంటే చాలుగా ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటున్నారు. ఇప్పుడు MLA అనే 3 అక్షరాలు రాసుకొని బోర్డు తగిలించుకుంటే అయిపోతాను ఎమ్మెల్యే నేను? చెప్పరేంటండి? అయిపోతానా? అవును. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించాలంటే పదం తగిలించుకోవడం కాదు, ఆ ప్రత్యక్షత ఉండాలి. అంటే యేసుక్రీస్తు ఏమైనంట? నిజమైన దేవుడు, నిత్య జీవమునైనాడు. పునరుత్థానము నేనే, జీవమును నేనే. నేను తప్ప మరి ఏ నామము కూడా రక్షించలేదు. అందుకే ఏమంటున్నాడు? నేనే దేవుడను. ఏమని చెప్పుకుంటున్నాడు? నేనే మార్గమును, సత్యమును, జీవమును. నేను తప్ప మరి ఎవ్వరు కూడా లేరు. ఒకవేళ ఉన్నారనుకుంటున్నారేమో, కానీ నేడు నిర్ధారణ చేయబడుతుంది. ఇప్పుడు చివరిగా మనం చూస్తే చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. 5వ అధ్యాయం 12వ వచనం, 7వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని. ఎవరంట ఆయన? చూడండి, మరలా చదవండి. ఎన్నునే చదివి కౌంట్ చేయండి ముందు. 1 గొర్రెపిల్ల అంట. గొర్రెపిల్ల అంటే ఎవరు? అది బిరుదు, మన ప్రభువైన యేసుక్రీస్తు అని భావం. అది అలంకారపూరితము వాడిన పదం. అది గొర్రెపిల్ల అంటే అది బిరుదుగా కూడా చూడాలి. గొర్రెపిల్ల 1 శక్తియు, 2వది ఐశ్వర్యము, 3వది జ్ఞానము, 4వది బలము, 5వది ఘనత, 6వది మహిమ, 7వది స్తోత్రం. అర్హుడైన, అనర్హుడు కాదు. 10వ వచనం చదవండి. దేనికి అర్హుడంట? ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను. భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి భాష ఉంటుంది, వంశం ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు ఏ భాషకు చెందిన వాడవైనా,
చెందిన దానవైనా, ఏ వంశానికి చెందినవాడవైనా, చెందిన దానవైనా, ప్రతి వంశములోనూ, ప్రతి భాషలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను దేని వలనంట వధింపబడిన వాడవై. ఈరోజు ఏం చేయబడ్డాడు యేసుప్రభువు వారు? వధింపబడినాడు ఉన్నాడు. శిలువ మరణం యజ్ఞ పశుగా బలిగా చేయబడుతూ వచ్చాడు. అది ఎక్కడ? గవిని వెలపట. బలిగా ఎక్కడ అర్పించబడ్డాడు? గవినిలో, ఊరిలో కాదు, గవిని వెలుపట, ఊరి వెలుపట. ప్రేమైన సోదరి సోదరుడా, నువ్వు ఏ జాతి వాడవైనా, ఏ వంశానికి చెందిన వారైనా, ఏ భాషకు చెందిన వారైనా, నీ కొరకు కూడా యేసుక్రీస్తు వధింపబడ్డాడు. నీ కొరకు కూడా ఆయన ప్రజాపతి, నీ కొరకు కూడా ఆయన పరంజీవుడు, నీ కొరకు కూడా ఆయన రుధిరము చిందించాడు. నిన్ను విముక్తిని చేయాలని, సజ్జనుడిగా చేయాలని, సద్గుణశీలుడిగా నిన్ను చేయాలని, సత్యవంతుడిగా నిన్ను చేయాలని, మరణం మీద విజయము పొందేవాడిగా చేయాలని, నీవు కూడా పునరుత్థానం అవ్వాలని, ఆ నరక వేదన యమగుండం తప్పించుకోవాలని నీ కొరకు ఆయన రక్తం చిందించినవాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9-10 చదవండి. ఈ నామాన్ని నువ్వు అంగీకరిస్తావా? అటు తర్వాత ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహముగా కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించిన వారై ఖర్జూర మట్టలు చేతపుచ్చుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును దేనికోసమంట? మా రక్షణకై స్తోత్రమని చెప్పి మహాశబ్దము. మహాదేవుడు గనక ఏ శబ్దంతో కెరింతలేస్తున్నారు? మహాశబ్దముతో. ప్రియమైన సోదరి సోదరుడా, యేసు ఎవరంటే ఆయన నీ సృష్టికర్త. యేసు ఎవరంటే ఆయన నీ రక్షకుడు. యేసు ఎవరంటే నీ కొరకు రక్తం దించి విమోచించినవాడు. యేసు ఎవరంటే ఫలానికి చెందినవారు నువ్వంటున్నావు బుద్ధిహీనంగా. యేసు అంటే సమస్త మానవాళి కొరకై, ప్రతి జనం కోసం, ప్రతి వంశము కోసము ఆయన రుధిరమును చిందించినవాడు. ప్రతి వ్యక్తి కొరకు రక్తమును దారపోసినవాడు. సోదరి సోదరుడా, మరణం మీద విజయం పొందాలనుకుంటున్నావా? అగ్నిగుండం యమగుండం తప్పించుకోవాలనుకుంటున్నావా? ముక్తినిచ్చే యేసునామమని పాట పాడుకుంటూ వచ్చారు. నువ్వు ముక్తిని పొందాలనుకుంటున్నావా? పొందాలనుకుంటే నువ్వేం చేసినా పొందలేవు. యేసుక్రీస్తు శరణు జొచ్చితే నువ్వెంతటి స్థితిలో ఉన్నా, ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా, అందరి చేత వెలివేయబడి తృణీకరించబడి అసహించుకున్న నీ జీవితం, నీకున్న అలవాట్లలో, దోషంలో, తప్పిదంలో పొర్లాడిపోతున్నప్పటికీ, భార్య, పిల్లలు, కుటుంబం, తల్లిదండ్రి, గ్రామస్తులు అసహించుకున్నప్పటికీ యేసుక్రీస్తు ఆహ్వానిస్తుంటున్నాడు. వస్తావా ఈ రాత్రి? నీ కొరకు కూడా ఆయన రక్తం చిందించాడు. నీ కొరకు కూడా సిలువ వేయబడ్డాడు. నీ కొరకు కూడా దారపోస్తూ వచ్చాడు. బలిపశుగా ఆయన సిలువ వేయబడుతూ వచ్చాడు. నీ కొరకు కూడా రక్తం చిందించాడు. ఆ గొప్ప దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఇద్దరికి రండి, విశ్రాంతినిస్తా. విశ్రాంతిని ఇవ్వలేని వారి దగ్గరికి ఏళ్ళు ధరబడి వెళ్తున్నావు. నీ జీవితంలో, బ్రతుకులో ఏమాత్రం మార్పు లేదు. యేసుక్రీస్తు ఆహ్వానిస్తున్నాడు. నువ్వు అంగీకరిస్తే ఆయన నీ విమోచకుడు అవుతాడు, నీ పరంజీవుడు అవుతాడు, నీ సృష్టికర్త అవుతాడు. నువ్వు తప్పించుకోవాలనుకుంటావా యమగుండం, అగ్నిగుండం? యేసుక్రీస్తు ప్రభువారు శరణు జొచ్చితే సూక్ష్మంలో మోక్షం. యేసు ప్రభువా, నేను పాపిని, నా దోషములు పోగొట్టుకోలేకపోతున్నా. నా భక్తి కార్యాలు, నా జపతములు, నా హోమముల ద్వారా, తీర్థయాత్రల ద్వారా అంగీకరిస్తే, హృదయపూర్వకంగా ఒప్పుకుంటే, అందుకంటున్నాడు మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును
నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తాడు. అందుకే చెప్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరుస్తుంది. యేసు రక్తము కడగలేనటువంటి పాపం అంటూ విశ్వంలో మరొకటి లేదు. ఎంత ఘోర పాపైనా నన్ను కూడా క్షమిస్తాడా? ఎస్, క్షమిస్తాడు, ప్రేమిస్తాడు నిన్ను కూడా. నీ కొరకు కూడా రుధిరం చిందించాడు. నువ్వు అంగీకరిస్తే సూక్ష్మంలో మోక్షం, నీ జీవితం మార్పు చెందుతుంది. ఇంతకాలం ఎంతమందికి అవలక్షణాలు కలిగి అసహ్యకరమైన జీవితంలో జీవిస్తున్నావో అందరూ నిన్ను ప్రేమించేటట్లు, నీ పాదాల చెంతకు వచ్చేటట్టు ఒక ప్రత్యేకమైన హోదాలో నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఉంచబోతున్నారు. అందుకే జక్కయ్య కూడా చాలా దుర్మార్గంగా జీవించాడు, అన్యాయంగా డబ్బు సంపాదించుకున్నాడు, ప్రజలెంతో మోసగించాడు, చిత్రహింసలు పెట్టాడు, ఎంతో ఆస్తి జప్తి చేస్తూ వచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, చదవండి 5వ వచనం, లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనంలో ఇలా అంటున్నాడు, అలాంటి దుర్మార్గుడు ఎలా సన్మార్గుడు అవుతూ వచ్చాడు? ఎవరతను మార్చగలిగారు? 5వ వచనం చదవండి. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినది. ఈ రాత్రి నువ్వు చేర్చుకుంటావా? నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి, నీ ఇంట్లోకి ఆయన ఆహ్వానిస్తావా? ఎప్పుడైతే ఆ మాట యేసునాథుడు పలికాడో, దుర్మార్గుడైనటువంటి జక్కయ్య జీవితంలో ఒక అద్భుతమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది. 6వ వచనం చదవండి. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొని, అందరూ అది చూచి ఈయన పాపి అయినటువంటి మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కున్నారు. అంటే ఇంత దుర్మార్గుడు ఆ ప్రదేశంలో జక్కయ్య అంత దుర్మార్గుడు మరెవరూ లేరు. అలాంటి దుర్మార్గుని దగ్గరికి ఈయన వెళ్తున్నాడేంటి? ప్రేమైన స్నేహితులారా, మిత్రులారా, నువ్వెంతటి అవలక్షణాలున్నా, ఎంత భయంకరమైన జీవితం ఉన్నప్పటికీ యేసుక్రీస్తు నీ హృదయంలో వసించాలనుకుంటున్నాడు. నీ ఇంట్లోకి నువ్వు, నీ జీవితంలోనికి ఆహ్వానిస్తావా? ఆ తర్వాత జక్కయ్య ఏమంటున్నాడు చూడండి. 7వ వచనం 8వ వచనం వాళ్ళు ఇలా మాట్లాడుతున్నాడు. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తుల సగము బీదలకి ఇస్తాను. నేను ఎవరి యొద్దైనా అన్యాయముగా ఏదైనా తీసుకుంటే అతనికి 4 అంతలుగా మరలా చెల్లిస్తాను. ఎలా రూపాంతరం చెందాడు? అంత విప్లవాత్మకమైనటువంటి జీవితము ఆయనలో ఇంత గొప్ప మార్పు ఎలా వచ్చింది అంటే, ఎంతమంది జీవితాలు అన్యాయం చేసి ఆస్తులు జప్తీ చేశాడో తెలియదు మనకు. అంతటి కఠోరమైనటువంటి దుర్మార్గుడు రూపాంతరం చెందడానికి, పరివర్తనం చెందడానికి, సద్గురుడు అవడానికి గల కారణం ఏంటంటే యేసు నామమే. ప్రియమైన సోదరి సోదరా, ఆ నామమే శరణ్యము. ఆ నామంలోనే నువ్వు సజ్జనుడు, సజ్జనవంతురాలు అవుతావు. ఆ నామమే నిన్ను పుణ్యమూర్తిని, పుణ్యమూర్తిరాలుగా చేస్తుంది. ఆ నామం అంగీకరిస్తావా ఈ రాత్రి? ఆ నామం నీ ఇంట్లో చేర్చుకుంటావా? చేర్చుకున్నందువల్ల ఏమైందో చూడండి. 9వ వచనం చదవండి, మనం ప్రార్థన చేసుకుంటాం. అందుకు యేసు, అందరూ ఏమని చెప్తూ వచ్చారు? పాపాత్ముడు, పాపాత్ముడు అన్నారు. ఇప్పుడు యేసునాథుడు అంటున్నాడు, వితిన్ సెకండ్లో, క్షణాలలో ఎలా రూపాంతరం జరిగింది? ఏం జరిగింది? ఆ మార్పు ఎలా వచ్చిందంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఇంటికి కూడా ఇంకా రక్షణ లేకుండా ఉన్నారేమో, ఇంకా యేసుక్రీస్తును నిరంతరంగంలో చేర్చుకోలేదేమో ఈ కుటుంబ సభ్యులైనా. ఈ మాటలు వింటున్న నువ్వు ఎవరివైనా సోదరి సోదర, జక్కయ్య అంత పాపాత్ముడిగా ఉన్నటువంటి అతని జీవితం ఇంత అద్భుతంగా ఎలా మారిందంటే యేసును చేర్చుకోవడం వల్ల. నువ్వు కూడా చేర్చుకుంటావా? నీ జీవితం కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో. అందరూ నీ మొహాన్ని చూసి, నీకు చూస్తుండగా ఊసిన వాళ్ళు, తూ అన్న వాళ్ళందరూ నీ పాదాల దగ్గరికి వస్తారు. నీ జీవితం అంత అద్భుతంగా, ప్రయోజనకరమైనదిగా, విశేషమైనదిగా మార్పు చెందబోతుంది. యేసుక్రీస్తుని అంగీకరిస్తావా? ఒక మంచి తీర్మానం చేసుకో. అలా ఎప్పుడైతే యేసుక్రీస్తుని చేర్చుకుంటామో
ఎంతగా పవిత్రపరచబడుతుంది. ఒకవేళ ఇంకా చేర్చుకుంటే నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు అద్భుతమైనటువంటి పరిష్కారము. కీర్తన 112 3వ వచనం చదవండి, ప్రార్థన చేసుకుంటాం. కీర్తన 112 3వ వచనం. కలిమియు సంపదయు అంటే ఎవరు వచ్చారు కనుక? యేసు వచ్చాడు కనుక అన్యాయముగా ఉన్నదంతా కూడా ఏం చేశాడు? తిరిగి ఇచ్చేశాడు. ఒక వ్యక్తికి అన్యాయంగా ₹1,00,000 తీసుకున్నాడు అనుకో, ఇప్పుడు ఏం చేసింటాడు? 4 లక్షలు చెల్లించాడు. ఇష్టం వీలవుతుంది ఎవరికైనా? అన్యాయంగా ₹1,00,000 రావాలంటే 4 లక్షలు తీసుకుంటారేమో, కానీ చక్రవడ్డీ బారు వడ్డీ వేసి. కానీ ఈయనేం చేశాడు? ఒక వ్యక్తి దగ్గర అన్యాయంగా ₹1,00,00,000 తీసుకుంటే ఇప్పుడు ఎన్ని కోట్లు చెల్లించాలి? ఈయన 4 కోట్లు చెల్లించాలా. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక మాట ఇక్కడ ఆలోచిద్దాం. ఒకవేళ అతని దగ్గర 50 కోట్లు ఉందనుకోండి, ఆలోచించండి. ఒకవేళ అతని దగ్గర 200 కోట్లు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఆలోచించండి. సగం ఏం చేస్తానన్నాడు? బీదలకి. అంటే ఎన్ని కోట్లు పోయింది? 100 కోట్లు పోయింది. ఒకవేళ ఎవరి దగ్గరనైనా నేను అన్యాయంగా తీసుకుంటే వానికి ఎంత ఇస్తాడు? 4 అంతలు ఇస్తానన్నాడు. ఒకవేళ 25 కోట్ల అన్యాయంగా తీసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఎంత చెల్లించాలా? 25 × 4 100 కోట్లు చెల్లించాలా. అంటే ఇప్పుడు 200 కోట్లు జక్కే దగ్గర ఉంటే 200 కోట్లను ఏం చేసుకున్నాడు? ఇచ్చేశాడు. కానీ ఏం మిగిలింది ఆయనకు? ఏం మిగిలి ఉంటుంది? ఏమి మిగిలేక ఉంటుంది. కానీ ఇప్పుడు 112వ కీర్తన 3వ వచనం చదివితే ఏం మిగిలిందో చూడండి. కలిమియు సంపదయు వాని ఇంట ఉండను. అంటే ఐశ్వర్యమును అన్నిటికీ మూలం ఎవరు? దేవుడే, సృష్టికర్తనే. సమస్తానికి మూలము దేవుడే గనుక యేసునాథుడు ఆ ఇంటికి వచ్చాడు. కాబట్టి వీటన్నిటికంటే ముఖ్యమైనది యేసే వచ్చి ఉండగా ఇవెందుకు నాకు ఇంకాని వదిలేసుకున్నాడు. అంటే కలిమి సంపద ఆయన ఎక్కడుంటే అక్కడ సర్వ సమృద్ధి ఉంటుంది. కాబట్టి సమృద్ధి ఉండగా నాకు ఇవెందుకు అన్యాయంతో కూడింది, అక్రమంతో కూడింది, నాకు వైట్ మనీ ఉండగా ఇంకా బ్లాక్ మనీ ఎందుకు అని బ్లాక్ మనీ అంతా ఏం చేసినాడు? ఇచ్చేసినాడు. యేసు ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చాడో అప్పుడు నాకు వైట్ మనీ కా. కాబట్టి ప్రియమైన సోదరి సోదర, నీ జీవితము అంత పవిత్రమైనదిగా, నీ కుటుంబం నీ వంశం ఉండబోతుంది, కలిమి సంపదతో ఉండబోతుంది. యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఇంకా కొరతలతో ఉంటావా? అన్యాయంతో, దోపుడుతో, మోసంతో, అక్రమంతో వాటితో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నింపుకుంటావా? దానివల్ల ఘోరమైన ప్రమాదం ఉంది. దానివల్ల భయంకరమైన శాపం రాబోతుంది. అది తప్పించుకోవాలంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా జక్కయ్య చేర్చుకున్నట్టు చేసుకుంటే ఎంత దుర్మార్గుడిగా జీవిస్తున్నా నీ జీవితం సన్మార్గుడిగా మార్పు చెందబోతుంది. నరకం మీద విజయము, యమగుండం మీద విజయము, పాపం మీద విజయము, అక్రమం మీద విజయము. నువ్వు సృష్టికర్తకు కుమారుడిగా, కుమార్తెగా చేయబడుతున్నావు. ఏ రోజు నీ శరీరాన్ని విడిచిపెట్టినా నిత్యరాజ్యంలో నీవు ఒకడిగా ఉండబోతున్నావు. ఆ సింహాసనాసీనుడి దగ్గర నా రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి చెప్పగలిగే అనుభవం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మరణము, సమాధి, వ్యాధులు, కరువులు, కాటకాలు నిన్ను ఇంకా ఏమీయో చేయలేవు. ఇప్పుడు ప్రవేశిస్తున్నందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు నీ ఇంటి వారి ఆత్మరక్షణ, పాపక్షమాపణ పొందరు. ప్రార్థన చేసుకున్నాం. అందరు తలలోంచండి, కళ్ళ మూయండి. అందరిలో ఉన్నతుడు ఆయనన్నీవు చేర్చుకోను. అందరిలో ఉన్నతుడు ఆయనన్నీవు చేర్చుకోను. రక్షణ నీవు పొందు నేడే, రక్షణ నీవు పొందు నేడే. రండి రండి
సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. యేసు ప్రభు పిలచుచుండెన్ నూతన జీవం మీకిచ్చుటకు, ప్రేమతో నిన్ను పిలచుచుండెన్. దొరకు ముక్తి ప్రభు చెంతనే, రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. ప్రార్థన చేస్తాం. ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, నిజంగా ఈ మాటలు యందు నీ మనసు లగ్నం ఉంచినట్లయితే, ఇది నాకు కూడా అవసరమే అని నువ్వు స్వాగతించి స్వీకరించినట్లయితే, నువ్వు ఉన్న చోటనే కళ్ళు మూసుకొని తలలు వంచి మనస్ఫూర్తిగా ఒక చిన్న మాట, జక్కే జీవితంలో, దుర్మార్గుడి జక్కే జీవితంలో అద్భుతం జరిగించిన దేవా, తన కుటుంబంలో అద్భుతం జరిగించిన దేవా, నేను నిన్ను స్వాగతిస్తున్నాను, నా రక్షకుడిగా, నా దేవుడిగా నేను అంగీకరిస్తున్నాను. నా జీవితం, నా కుటుంబానికి, నా వంశానికి క్షేమాన్ని కలిగించు అని ఒక చిన్న తీర్మానం చేసుకో. మనస్ఫూర్తిగా నీ జీవితము అద్భుతం. ఎంతో కాలం నుంచి మిగిలిపోయినటువంటి కరువు కాటకాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, మానసికమైన వేదన, మనోవ్యాధి, వెంటాడుతున్న పరిస్థితులు, కోర్టు కేసులు, గొడవలు, సమస్యలు, ఆర్థిక స్థితిగతులు, వీటన్నిటి నుండి నువ్వు అద్భుతంగా విమోచించబడతావు, విడిపించబడతావు. శాంతికి, సమాధానం, నెమ్మది, మనశ్శాంతి కలిగి సుఖంగా, సంతోషంగా నువ్వు జీవించగలవు. లేదంటే వేదన నీ హృదయంతరంగంలో పాపము, అవలక్షణాలు, పాపిష్టి లక్షణాలు విలయతాండమాడుతున్నంత కాలం నువ్వేం చేసినా నెమ్మదిగా సుఖంగా ఉండలేవు. కాబట్టి యేసుక్రీస్తును నువ్వు అర్జించినట్లయితే జక్కై జీవితంలో జరిగిన అద్భుతం, జక్కై కుటుంబంలో జరిగిన అద్భుతం నీ జీవితంలో కూడా జరగబోతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కుటుంబ సభ్యుల్ని బట్టి నీకు స్తోత్రం, వందనములు. వారి ప్రతి అవసరత అక్కర తీరుస్తూరండి. మేలుకై జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబాన్ని ఆధారం చేసుకొని ప్రభా, మరి కాసాపురం గ్రామ ప్రజలతో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఎవరు ఏ అవసరత అక్కర కలిగి ఉన్నారో దయతో జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. ఎటువంటి వేదనతో వారు వెంటాడుతున్నారో, వ్యవసాయ రంగంలో నష్టపోతూ, ఆర్థికంగా వ్యాపారంలో నష్టపోతూ, ఆరోగ్యపరంగా నష్టపోతూ, ఎన్నో వైద్యులని, హాస్పిటల్ని సంప్రదించిన క్షేమం పొందలేక, బీపీతో, షుగర్తో, క్యాన్సర్తో, థైరాయిడ్తో, మానసికమైనటువంటి ఒత్తిళ్లతో, మనోవేదనతో, కలవరము, భయముతో వాటన్నిటి నుంచి విడిపించండి. దీర్ఘకాలికమైన వ్యాధులు, ఎన్నో రకాల గర్భదోషములు, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వివాహ విషయాలు, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న సంతానం లేమి, ఎన్నో రకాలుగా వేదన చెందుతున్న మా ప్రియమైనటువంటి సహోదర సహోదరీలు ఎంతోమంది ఉన్నారు. ప్రయోజనం లేకుండా పోతుంది. ఎక్కడికొక్కడికో వెళ్తున్నారు. ప్రభా, వేలు లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు, కానీ ప్రయోజనం లేకుండా పోతుంది. ఇంకా వేదన ఎక్కువైపోతుంది. అలాంటి వారి దర్శించండి, ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రతి అవసరత అక్కర తీర్చండి. చేరొచ్చిన వారు ఎవరు ఏ అవసరత అక్కర కలిగి ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. నిరుద్యోగ సమస్య, ట్రాన్స్ఫర్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారి విషయంలో దయతో జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. నిండు వృద్ధాప్యంలో శరీర బలహీనతతో ఎదురు చూస్తున్న వారికి, నిరాధారులకి సరైన నివాసం లేక, ఆహార వసతులు లేక వెంటాడుతున్నటువంటి వారికి, ఎన్నో సంవత్సరాల నుంచి బాడుగిళ్ళలో జీవిస్తున్న వారికి తగిన కాలంలో సహాయపడమని ప్రార్థన చేస్తుంటున్నాం. మారు మనసు రక్షణ లేక
లోకములు ఎంతో అనేకుల చేత దూషించబడుతూ తృణీకరించబడుతూ అలవాట్లని మానుకోలేక జీవితమే నాశనం చేసుకున్నటువంటి వారు దర్శించమని, వారిని ఆకర్షించమని, వారి కొరకు మీరు చిందించిన రక్తాన్ని ద్వారా వారు విమోచించబడి పవిత్రపరచబడి నీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. సంఘములో కంగముగా చేర్చబడడానికి తీర్మానం చేసుకున్న వారు, రక్షింపబడిన వారు బాప్తిసం కొరకు సిద్ధపరచమని, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు తగిన కాలంలో వివాహంలో అనుగ్రహించమని, ఇట్లు ప్రతి అవసరత అక్కర తీర్చమని ప్రార్థిస్తున్నాం. మా రాష్ట్ర ప్రభుత్వం కొరకు ప్రభా, మరి మాజీ మంత్రులను బట్టి మీకు స్తోత్రం, వారు అందించే సేవలు బట్టి స్తుతిస్తున్నాం. నూతన మంత్రివర్గాన్ని బట్టి మీకు స్తోత్రములు. భారతదేశంలో ప్రపంచ దేశాల్లోని ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం. మోడీ గారి పాలన ప్రజలకు దేశానికి సంరక్షణగా సుభిక్షంగా ఉండేటట్లు సహాయపడమని ప్రార్థిస్తుంటున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోండి. గుడ్ ఫ్రైడే బట్టి మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి రేపు మర్నాడు ఉండవలసిన బేతేల్ పరిచయంతని కూడా దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తూ బాధ్యగల సహోదరులు సంఘం సహవాసం జ్ఞాపకం చేసుకుంటాల్సింది వేడుకొంచు సమస్త మహిమాఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఇంతవరకు చేసిన మేలు బట్టి స్తుతిస్తున్నాం. తీర్మానం చేసుకున్న వారిని స్థిరపరిచి మీరు ఆకుల కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.